మొన్న ఈవినింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. తెలిసినోనే ఒక సర్ప్రైజ్ వీడియో చేయాలి, ఈవెంట్ లో ప్లే చేస్తారు నాజు చెప్పారు. వీడియో కాన్సెప్ట్ చెప్పారు, కానీ ఫోటోలు రేర్ గా ఉన్నాయి. సర్ప్రైజ్ కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఇవ్వాలి, ఉన్న దాంట్లోనే నువ్వు బెస్ట్ చేయాలి అని చెప్పి నాకైతే చెప్పారు. మామూలుగా ఈవెంట్ అన్నారు, స్క్రీన్ లో ప్లే చేయాలన్నారు, కానీ నేనేదో మామూలు ఈవెంట్, చిన్న ఈవెంట్లే అనుకున్నాను. కానీ ఈవెంట్ చూస్తే మాత్రం కళ్ళు చెదిరాయి. చాలా పెద్ద ఈవెంట్. సరే అని మొత్తం చాలా కష్టంగా వీడియో అయితే రెడీ చేశాను. నాకు చాలా పెద్ద టాస్క్ అనిపించింది. స్క్రీన్ లో ప్లే చేస్తారు చూద్దామని నాకు చాలా ఆశగా ఉండింది. సో వెంటనే నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అరగంటలో వద్దాం రారా అని వాళ్ళని తీసుకెళ్లాను. ఇంకా అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు. మేము వెళ్ళేటప్పటికి చెక్ చేసుకుని ఎప్పుడు ప్లే అవుతుంది ఏంది అనుకున్నాను. కొంచెం టైం పడుతుంది అన్నారు. తర్వాత వెయిట్ చేసాం, చాలా లేట్ అయింది. వెయిట్ చేస్తూనే ఉన్నాము. అరగంట కాస్త 2-3 గంటలు అయ్యింది. వెనకాల క్రౌడ్ చూసి, ఆ స్క్రీన్ చూసి, ఆ మొత్తం అట్మాస్ఫియర్, ఆ ఈవెంట్ హైలైట్స్ చూసి ఈ వీడియో ప్లే చేస్తే ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది అని నాకైతే చాలా ఒక ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసినట్టుండింది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంతలో మెయిన్ గెస్ట్లు వాళ్ళందరూ వచ్చారు. మన వీడియో అయితే ప్లే చేశారు. జనాభా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా వీడియో అయితే చూశారు. నేనైతే ఆ వీడియో అక్కడ స్క్రీన్ మీద నేను చేసిన వీడియో చూసుకొని నాకు చాలా ఆనందం వేసింది. కొన్ని ఈవెంట్ చూసుకొని మా వాడిని పాపం అరగంటలో వస్తానని చెప్పి తీసుకెళ్లి దగ్గర మేము నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 2 అయింది.